నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు మే 1 అయితే వస్తుంది. మే 1 అయితే ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ పంపిణీ విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. సో దానికి కారణం ఏమిటంటే మనకి ఎలక్షన్లు అయితే వస్తున్నాయి కదా. సో ఈ ఎలక్షన్లకు సంబంధించి కొన్ని నిబంధనలు ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పెన్షన్ పంపిణీ విధానంలో కొద్దిగా మార్పు అయితే చేయడం జరిగింది. సో ఎలాగా ఈ మార్పు అనేది చేసింది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పెన్షన్ పంపిణీదారులు అయితే ఉన్నారనమాట. అయితే ఈ 65 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేయవలసి ఉండగా వాళ్ళలో 16 లక్షలకు మాత్రమే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా సచివాలయ సిబ్బంది ద్వారా లేదంటే డోర్ టు డోర్ ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఈ మిగతా వాళ్ళకైతే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనేవి ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే అయితే డిపాజిట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాగైతే మనకు పెన్షన్ పంపిణీ అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అయితే ఇలా డోర్ టు డోర్ డెలివరీ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంది. అదేమిటంటే నిజంగానే ఇలా అయితే పెన్షన్ పంపిణీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేశారనుకోండి, ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేయడానికి వాలంటీర్లు అవసరం లేదని, సో త్వరలోనైతే వాలంటీర్స్ తీయబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. అయితే ఇందులో నిజం లేదు. ఎలక్షన్ కోడ్ ఉండడం కారణంగానే ఇలా చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.